హాయ్ అండి. కలబంద పడని వాళ్ళు ఈ ప్యాక్ ఒకసారి ట్రై చేయండి. మెంతులు కొలంజి నైట్ టైమే నానబెట్టుకోవాలి. చాలా చక్కగా పనిచేస్తుంది. డాండ్రఫ్ ఎక్కువగా ఉండేవాళ్ళు కాస్త పెరుగు వేపాకు కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. డాండ్రఫ్ మొత్తం తీసేస్తుంది. చాలామందికి డాండ్రఫ్ లేదనుకుంటారు కానీ ఆయిలీ డాండ్రఫ్ ఉంటుంది. అట్లానే డ్రై స్కిన్ వాళ్ళకి పొడి పొడిగా డాండ్రఫ్ అనేది ఇట్లా గోరుతో గీయగానే పడుతుంది. వాళ్ళది డ్రై స్కిన్ అండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి డాండ్రఫ్ అనేది కనిపించదు. ఎప్పుడు ఆయిలీగా ఉంటుంది కాబట్టి స్కిన్ మొత్తము అట్లానే నెత్తి కూడా ఆయిలీగానే ఉంటుంది. అలాంటి వాళ్ళకి తెలియదు కానీ డైలీ వారంలో 2 సార్లు మెంతులతోని ఏ ప్యాక్ వేసుకున్నా సరే డాండ్రఫ్ అనేది ఉండదండి. కొద్దిగా కరివేపాకు మందార పువ్వులు ఆనియను మందార ఆకు వేసుకొని ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. కరివేపాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువగా ఎయిర్ ఫాల్ ఉండేవాళ్ళు కరివేపాకు ఆకులు రోజు 2 నమిలి మింగినట్టయితే మీకు ఎయిర్ ఫాల్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. చూశారు కదా, మెత్తగా మిక్సీ పట్టుకొని వేరే కప్పులోకి తీసుకోవాలి. మొత్తము నెత్తికి ఫస్ట్ దువ్వుతో దువ్వుకోవాలి. నేను ఆయిల్ నెత్తి మీద పెడతాను ఏ ప్యాక్ అయినా సరే. చాలామంది ప్యాక్ అనేది షాంపూ చేసిన నెత్తి మీద పెట్టినట్టయితే ఇది టైట్గా అయిపోయి ఇంకాస్త ఎయిర్ ఫాల్ ఎక్కువ అవుద్ది. ఆయిల్ నెత్తి మీద పెట్టుకోండి. ఒకవేళ షాంపూ చేసిన తల అయితే మీరు కాస్త రుబ్బేటప్పుడే ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ అనేది ఒక 4 చెంచాల వరకు వేసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. చూసారు కదా, ఇట్లా పాయలుగా తీసుకుంటూ మీరు వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎక్కువ టైం అవసరం ఉండదండి. ఒక 1 అవర్ పెట్టుకోండి, లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. చాలామందికి ఇల్లంతా పొట్టు పడుతూనే ఉంటుందండి. ఇది తలస్నానం చేసి వచ్చాక వాష్రూమ్లోనే బాగా దులిపేసుకొని కాస్త ఆరాక దువ్వుని తీసుకొని పోయి వాష్రూమ్లోనే దువ్వుకున్నట్టయితే మీకు ఇల్లంతా పొట్టుగా పడకుండా ఉంటుంది. పల్చగా ఉండేవాళ్ళు తల ఇది వారంలో 2-3 సార్లు పెట్టుకున్నట్టయితే చిక్కబడుతుందండి. తల హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు పెరుగని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డాండ్రఫ్ ఎక్కువ ఉంటే కాస్త నిమ్మరసం అని వేసుకోవచ్చు. నేను అవి వేసుకోలేదు. నేను ఎక్కువగా వారంలో ఒకసారి అని గుడ్డు అనేది పెడుతూ ఉంటాను తలకి. మీకు గుడ్డు పడినట్టయితే దీంట్లో ఒక ఎగ్ కూడా కొట్టి వేసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. లాంగ్ అండ్ థిక్ హెయిర్ కావాలి అనుకుంటే వారంలో 2 సార్లు ఏదైనా ఒక ప్యాక్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఎయిర్ ఫాల్ అనేది తక్కువగా అయ్యి థిక్ అండ్ లాంగ్ హెయిర్ అయితే పక్కా వస్తుంది. చూశారు కదా, ఇలా ఫుల్గా కుదుర్ల నుంచి చిగుర్ల వరకు కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మీకు నచ్చితే ఒక 1 అవర్ ఉంచుకోండి, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నా సరిపోతుంది. చిక్కగా మొత్తం ఎక్కువగా పెట్టేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా బాగా టైట్గా ముడిపెట్టుకోండి. ఇక ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి ఆరిపోతుంది. చక్కగా తలస్నానం చేసిస్తే చాలా బాగా ఎయిర్ గ్రోత్కి అయితే బాగా ఉపయోగపడుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్ అండి.